హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అందరూ ఈరోజు అయితే రెస్టారెంట్ స్టైల్ లాంటి మష్రూమ్ బిర్యానీ అయితే ఎలా చేయాలో చూపించేస్తాను అంటే మరి ఫస్ట్ అయితే మష్రూమ్స్ తీసుకున్నాం. వాటిని అయితే కట్ చేసుకుందాం వీడియోలో చూపిస్తున్నట్టుగా. మరి అయితే కట్ చేసుకున్న తర్వాత వాటిని అయితే హాట్ వాటర్లో అయితే బాయిల్ చేసుకుందాం, ఎందుకంటే కలర్ వస్తుంది కట్టి. దాని తర్వాత బఠానీ అయితే నానేసుకుని ముందునే మరి అయితే బాస్మతి రైస్ కూడా. మరి అయితే ఫస్ట్ అయితే ఇప్పుడు మసాలా అయితే ఆడించుకోండి, పుదీనా, కొత్తిమీర మరియు చెక్క లవంగాలు కలిసి ఆడించుకునేది. మరి అయితే గ్యాస్ ఆన్ చేసేసి ఆయిల్ అయితే పోసేద్దాం అనమాట. మరి అయితే ఆయిల్ పోసేసిన తర్వాత మరి ఇందులోకి చెక్క, ఇది జీలకర్ర, ఆవాలు మరియు ఇంకా ఇది పచ్చిమిరపకాయలు వేసేద్దాం అనమాట. దాని తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా వేసేద్దాం. ఆనియన్స్ వేసిన తర్వాత మరి టమాటో అయితే ఇప్పుడే వేయకండి, టమాటో కొంచెం లేట్గా వేద్దాం. ఎందుకంటే ఇవన్నీ వేగిన తర్వాత, ఇవన్నీ బాగా వేపిన తర్వాత కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మరి దాన్ని అయితే ఇలా మిక్స్ చేయండి. దాని తర్వాత కొంచెం టమాటో అయితే వేసేయండి అనమాట. దాని తర్వాత టమాటా వేసిన తర్వాత కొంచెం అలా మిక్సింగ్ అయితే చేసేసుకోండి అనమాట. మరి అయితే రెడీ అయిపోతుంది. మరి కొంచెం బిర్యానీ ఆకు అయితే వేసుకోండి. ఇదైతే బయట అంగిట్లో అయితే వస్తాయన్నమాట. ఇవన్నీ ప్యాకెట్ వస్తుంది చిన్న 10 రూపీస్కి. అవి అయితే తీసుకొని అయితే దానిలో వచ్చినటువంటి వేసుకోండి. ఇలా బిర్యానీ ఆకు, టేస్టీ సాల్ట్, కొంచెం ఫుడ్ కలర్ లైట్గా వేసుకోండి. ఇలా టేస్టీ సాల్ట్ అన్నీ వేసుకున్న తర్వాత మరి మనం రెడీ చేసుకున్న మసాలా అయితే వేసేసుకుందాం అనమాట. ఫస్ట్లోనే రెడీ చేసుకున్నాం కదండి ఇది. దీని తర్వాత కొంచెం అయితే మిక్సింగ్ అయితే చేసేయండి ఇదంతా. ఇదైతే బాగుంటుంది అనమాట. మరి కారం 1 స్పూన్, మరి పసుపు మరియు ధనియాల పొడి వేసేద్దాం. వేసేసి ఇదైతే సండే టైమ్స్ అయితే చేసుకోండి, బాగుంటుంది. మరి అయితే కలిపేద్దాం అనమాట వీటిని. మరి కొంచెం పెరుగుని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం సైడ్గా బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది బిర్యానీ మనకి, మష్రూమ్ బిర్యానీ అనేది. ఇలా కొంచెం వేపిన తర్వాత అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనైతే స్మెల్ అయితే సూపర్ వస్తుంది అనమాట, అసలు వేరే లెవెల్లో ఉంది. మనైతే మనం అప్పుడే హాట్ వాటర్లో బాయిల్ చేసుకున్న మష్రూమ్స్ అయితే తీసుకుందాం అనమాట ప్లేట్లోకి. ఇవన్నీ తీసుకొని హాట్ వాటర్లో బాయిల్ చేసుకున్న మష్రూమ్స్ మరి అయితే అందులోకి అయితే ఇలా పిసకండి, ఎందుకంటే వాటర్ అన్నీ వచ్చేస్తాయి అనమాట, తడి ఉంటే బాగుండదు. మరి అయితే ఇవన్నీ వేసేసుకోండి అందులోకి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా నీరంతా తడి అంతా తీసేసుకొని అందులోకి అయితే వేసేసుకోండి. మరి అయితే వీటిని కూడా కలిపేయండి, చాలా బాగుంటుంది, కలర్ బాగా వస్తుంది ఫుడ్ కలర్ వేసాం కాబట్టి. మరి ఇందులోకి మనం ఫస్ట్లో నానబెట్టుకున్న పచ్చి బఠానీలు అయితే వేసేద్దాం అనమాట. పచ్చి బఠానీలు కూడా బాగుంటాయి ఇందులోకి. మరి అయితే కలిపేసుకుందాం అంతా. మరి అయితే అప్పుడే నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకున్నాం అనమాట. మరి అయితే ఇదైతే మిక్సింగ్ వేసేసుకొని ఆ బాస్మతి రైస్కి కావాల్సిన నీరైతే ఎసురైతే పోసేసుకోండి. మీరు ఎంత పెట్టుకుంటే దానికి సరిపడే ఎసురైతే పోసేసుకోండి. ఇది పొడిగా ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం తక్కువే పోసుకోండి నీరైతే. మరి అయితే నీరు పోసేసుకొని తిప్పేద్దాం. తిప్పేసిన తర్వాత మరి అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేద్దాం అనమాట దీంట్లోకి. కొంచెం కొత్తిమీర మరియు పుదీనా కూడా రెడీగా పెట్టుకొని, పుదీనా వేయడం వల్ల కూడా టేస్ట్ బాగా వస్తుంది, ఫ్లేవర్ అంతా బాగా వస్తుంది. మరి కొంచెం సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేసేసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. సండే పూట చికెన్, మటన్ కాకుండా అప్పుడప్పుడు ఇది కూడా ట్రై చేయండి. మరి మూత మూసిన తర్వాత కొంచెంసేపు తర్వాత 10 to 15 మినిట్స్ అయితే ఇలానే బాయిల్ చేయాలన్నమాట. లో ఫ్లేమ్లో బాయిల్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది రైస్ అంతా. మీరు మధ్యలో ఏమంటే ఉప్పు, కారం అన్నీ సరిపోయాయా లేదో చూడండి. మరి మీరు మధ్యలో అయితే ఏం చేస్తారంటే మష్రూమ్ ముక్కలు అయితే తీసుకోండి, ఉడికాయ లేదో చూడండి. దాని తర్వాత ఇలా 1 to 15 మినిట్స్ అయితే దీన్ని అయితే బాయిల్ చేయాలి. మరి కొంచెం తర్వాత ఇదంతా వాటర్ అంతా బిగుసుకున్న తర్వాత అయిపోయింది చూడండి. మన బిర్యానీ అయితే రెడీ. మరి గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం సర్వ్ చేసుకొని తినడమే, హాట్ మష్రూమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్. మరి అయితే చూసేయండి, భలే ఉంది. పెరుగు పచ్చళ్ళకి నంచుకొని తింటే భలే ఉంటుంది. సండే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఆంధ్రా బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఉంటా బాయ్, నేను మీ ఆంధ్రా బాయ్.